ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వేలైంది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గరుడ వాహన సేవతో పాటు క్యూ లైన్లలో నిల్చునే భక్తుల వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో శ్యామలరావు. సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. పురటాసి మాసం కూడా వస్తున్న నేపథ్యంలో ఈసారి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించి పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వివిధ వాహన సేవలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గరుడ వాహన సేవ ప్రారంభమవుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో 7 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ ఏర్పాటు చేయనున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు వివిధ విభాగాలతో భద్రత ఏర్పాటు చేయనున్నారు. 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవడం జరుగుతుంది. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు విద్యుత్ దీపాలంకరణ చేయనున్నారు. వాహన సేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లో గ్యాలరీలు, డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. తిరుమలలో గదుల లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో తిరుపతిలో బస చేయాలని భక్తులకు సూచించారు అధికారులు. ఇక వాహన సేవల సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళా బృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. బ్రహ్మోత్సవాల రోజుల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం, వాహన సేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో పెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్నప్రసాదాలు, పాలు, అల్పాహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అలాగే ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కళా బృందాలు ఈ వాహన సేవల ప్రదర్శనలో పాల్గొంటారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. క్యూ లైన్లలో ఉండే భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ చేయాలని టీటీడీ నిర్ణయించింది.